ఏ సచివాలయ పరిధిలో అయినా సరే చూసుకుంటే 22, 23 రత్నాలు అందించిన ఘనత భారతదేశ చరిత్రలో ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అవి అలాంటి నాయకుడు నేను నా చరిత్రలో నాకు 68 సంవత్సరాలు, 60 సంవత్సరాల చరిత్రలో అలాంటి ముఖ్యమంత్రి, అన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి, చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. అందుకే ఆయన అంటే అభిమానం నాకు. పేద బడుగు వర్గాల కోసం ఆయన చెప్పిన మాట కంటే మిన్నగా చేసినటువంటి నాయకుడు కనుక ఆయన అంటే అభిమానంతో కూడా నేను ఈ పార్టీలో కొనసాగుతుంది కూడా మేము. అందుకే అలాంటి నాయకుడు ఉండాలి, కావాలని వాళ్ళ మళ్ళీ ప్రజలు ఇవాళ ఎన్నికలు అయిన తర్వాత ఆ మహానుభావుడు ఆయన చక్కగా చూశాడు, ఈయనేదో ఆశ పెట్టాడని ఓట్లేసాము, ఇవాళ పెట్టుబడి సాయం 20,000 ఇస్తానంటే ఆశపడ్డాము, ఇంకా ఏదో సూపర్ సిక్స్లు అన్నాడని మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీ ఇంట్లో ఇంతకుముందు 18,750 వచ్చాయి, మీ ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి నెల 1,500 చొప్పున అంటే సంవత్సరం 18,000 ఎంతమంది ఉన్నా ఇచ్చేస్తారంటే మేము ఆశపడ్డాం అంటున్నారు.